ఈ రోజు మనం ఒక పెద్ద ఇండియన్ బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. అది ఒకప్పుడు టాప్ లో ఉండేది, కానీ ఇప్పుడు అసలు కనిపించడం లేదు. మీకు గుర్తుందా? ఒక గ్రీన్ డెవిల్ ఉండేది, దానికి కొమ్ములు ఉండేవి. ట్యాగ్ లైన్ గుర్తుందా? నైబర్ ఎన్వి ఓనస్ ప్రైడ్. అవునండి, అదే ఒనిడా. చూడండి, ఇది జస్ట్ ఒక కంపెనీ ఫెయిల్ అయిన స్టోరీ కాదు, ఇది ఒక బ్రాండ్ స్టోరీ. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఈ టీవీ ఉండేది. అది ఉంటే చాలు, జనాలు గొప్పగా ఫీల్ అయ్యేవారు. అలాంటి బ్రాండ్ మార్కెట్ నుంచి ఎలా మాయమైంది? నిజం చెప్పాలంటే చాలా మందికి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. ఈ రోజు మనం ఒనిడా ఎలా పడిపోయిందో క్లియర్ గా తెలుసుకుందాం. అసలు అది అంత పెద్ద బ్రాండ్ ఎలా అయింది? ఏం తప్పు జరిగింది? జనాలు అంత ఇష్టపడినా కూడా ఎందుకు సర్వైవ్ అవ్వలేకపోయింది? ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ కి వచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మనం 1981కి వెళ్దాం. అప్పుడు ఇండియాలో కొత్త బిజినెస్లన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అప్పట్లో టెలివిజన్ కొనటం అంటే మాటలు కాదు, అంటే టీవీ. అది ఒక లగ్జరీ. ఎవరింట్లో అయినా టీవీ ఉంటే వాళ్ళు చాలా రిచ్ అన్నమాట ఆ టైంలో. అప్పుడు గులు మిచ్చిండాని మరియు విజయ మనసుకాని అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. గులు ఒక ఇంజనీర్, ఇంకా విజయ్ ఏమో నావీ జాబ్ వదిలేసి వచ్చాడు. అలా జాబ్ వదిలేయటం అంటే దమ్ముండాలి కదా ఆ టైంలో, పైగా నావీ జాబ్. వాళ్ళ కంపెనీ పేరు MIRC ఎలక్ట్రానిక్స్. వాళ్ళు ముంబైలో ఒక చిన్న ఫ్యాక్టరీలో టీవీలు తయారు చేయటం స్టార్ట్ చేశారు. ఇది హైటెక్ టీవీస్ ఏం కాదు, కానీ స్ట్రాంగ్ గా ఉండేవి. ఇంకా మన ఇండియన్ ఫ్యామిలీస్ కొనుక్కునే రేట్లో ఉండేవి. 1982 కల్లా ఫ్యాక్టరీ రెడీ అయింది. కానీ అప్పట్లో సోనీ, PPL, వీడియోకాన్ లాంటి పెద్ద బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నాయి. వాటితో పోటీ పడటం చాలా కష్టం. ఒనిడా అప్పుడు కొత్తగా వచ్చింది. పెద్ద స్పెషల్ ఏం కాదు, అప్పుడు జస్ట్ ఇంకొక టీవీ కంపెనీ అంతే. కానీ అప్పుడే ఒక మ్యాజిక్ జరిగింది. ఒకసారి 1980s లో యాడ్స్ ఎలా ఉండేవో ఆలోచించండి. ప్రతి కంపెనీ ఒకేలా యాడ్ ఇచ్చేది. మా టీవీలో పిక్చర్ బాగుంటుంది, సౌండ్ బాగుంటుంది, హ్యాపీ ఫ్యామిలీ, అంతా బోరింగ్ గా ఉండేవి యాడ్స్. కానీ ఒనిడా వాళ్ళు మనం ఎందుకు అందరిలా చేయాలి, కొత్తగా చేద్దాం అనుకున్నారు. అందుకే వాళ్ళు ఒక డెవిల్ ని క్రియేట్ చేశారు. ఆ డెవిల్ గ్రీన్ కలర్ లో కొమ్ములు పెట్టుకొని భయంకరంగా ఉండేది. ఫ్యామిలీ టీవీని అమ్మటానికి ఎవరన్నా దయాన్ని వాడతారా? కానీ వాళ్ళు చేశారు. ఆ డెవిల్ నవ్వుతూ, మీరు ఈ టీవీ కొనకపోతే మీ లైఫ్ అంతా బాధపడతారు అని చెప్పేది. ట్యాగ్ లైన్ ఏంటంటే నైబర్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్. దీని మీనింగ్ ఏంటంటే మీ ఇంట్లో ఒనిడా ఉంటే మీ పక్కింటి వాళ్ళు కుళ్ళుకుంటారు, మీరేమో గర్వంగా ఫీల్ అవుతారు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కదా. అప్పట్లో యాడ్స్ అన్ని పాజిటివ్ గా ఉంటే వీళ్ళు మాత్రం కుళ్ళు అంటే ఎన్వి ని కూడా వాడుకున్నారు. జనాలకి ఇది పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. పిల్లలు ఆ డెవిల్ ని కాపీ కొట్టేవారు. టీవీ క్వాలిటీ కూడా బాగుండేది. జస్ట్ కొన్ని ఇయర్స్ లోనే 1995 కల్లా ఒనిడా మార్కెట్ లో తోడు పెద్ద కంపెనీగా మారిపోయింది. అది మామూలు విషయం కాదు. 90s లో ఒనిడా ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రతి ఇంట్లో ఒనిడా పేరు తెలుసు. వాళ్ళు టీవీసే కాకుండా ఏసీలు, వాషింగ్ మిషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ పైకి అంతా బాగున్నా లోపల గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ కంపెనీకి ముగ్గురు ఓనర్స్, గులు, సోను మరియు విజయ్. వీళ్ళ ముగ్గురు నేను ఎక్కువ పవర్లో ఉండాలి అంటే నేను ఎక్కువ ఉండాలి అని కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ బిజినెస్ లో ఇదే పెద్ద ప్రాబ్లం. 1998లో వీళ్ళు ఆపరేషన్స్ డివైడ్ చేసుకున్నారు. ఒకరు ఢిల్లీ చూసుకుంటే ఇంకొకరు ముంబై చూసుకునేవారు. లోపల ఫుల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అప్పుడే వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారు. ఆ డెవిల్ ని తీసేశారు. 10 years పాటు ఆ డెవిల్ వల్లనే బ్రాండ్ అంత ఫేమస్ అయింది. కానీ వాళ్ళు జనాలకి ఇక డెవిల్ నచ్చదు, మనం కార్పొరేట్ గా ఉండాలి అని ఆ మస్కట్ ని లేపేశారు. ఇది చాలా పెద్ద మిస్టేక్ వాళ్ళ లైఫ్ లో. ఒనిడా అంటేనే ఆ డెవిల్ ఆ టైంలో. అది లేకపోతే అది కూడా వేరే టీవీ బ్రాండ్ లాగా ఆర్డినరీ అయిపోయింది. బ్రాండ్ కి ఉన్న పవర్ పోయింది. డెవిల్ ని తీసేశాక వాళ్ళు క్యాండీ టీవీ అని చిన్నపిల్లల కోసం రంగురంగుల టీవీస్ తెచ్చారు. స్టార్టింగ్ లో బాగానే సేల్ అయ్యాయి, కానీ 2 years తర్వాత సేల్ పడిపోయాయి. అదే టైంలో మార్కెట్ మారిపోయింది. శాంసంగ్, LG, సోనీ లాంటి పెద్ద కంపెనీస్ ఇండియాకి వచ్చేసాయి. వాళ్ళు కొత్త టెక్నాలజీ అంటే LCDs తెచ్చారు. ఒనిడా ఇంకా పాత డబ్బా టీవీ CRD అమ్ముతుంది. ఇంకో పక్క 2005 నుంచి 2007 మధ్యలో ఓనర్స్ మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. వాళ్ళ కంపెనీని ఎలా రన్ చేయాలి అని కూడా కాకుండా ఎవరి వాటా ఎంత అని కొట్టుకున్నారు. వేరే కంపెనీస్ ఎవరైనా ఒనిడాని కొనుక్కుందామన్నా కూడా ఈ ఫ్యామిలీ గొడవలు చూసి మాకు వద్దురా బాబు అని పారిపోయారు. దీనికి తోడు 2012లో ఒనిడా ఫ్యాక్టరీలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. 11 మంది చనిపోయారు. ఇది చాలా సాడ్ న్యూస్ ఆ కంపెనీకి. దీనివల్ల కంపెనీకి మనీ లాస్ అయింది, పేరు కూడా పడిపోయింది. 2012 నుండి ఒనిడాకి నష్టాలు రావటం స్టార్ట్ అయ్యాయి. ప్రాబ్లమ్స్ ఇక్కడితో ఆగట్లేదు. 2014 టైంలో చైనా నుంచి కొత్త బ్రాండ్స్ వచ్చాయి. షామీ, ఒప్పో, వివో.
వీళ్ళు చాలా తక్కువ రేటుకి హైటెక్ ప్రొడక్ట్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. వాషింగ్ మిషన్స్, ఏసీస్, టీవీస్ ఇలా. ఇప్పుడు ఒనిడా పరిస్థితి ఆలోచించండి. ఒక పక్క శాంసంగ్, సోనీ ఉన్నాయి, క్వాలిటీ బ్రాండ్స్. ఇంకో పక్క ఎంఐ, ఒప్పో ఉన్నాయి, చీప్ అండ్ బెస్ట్ బ్రాండ్స్. మధ్యలో ఒనిడా ఉంది, పాత ప్రొడక్ట్స్ తో. స్ట్రాటజీ లేకుండా ఓనర్స్ గొడవలతో వాళ్ళు స్మార్ట్ టీవీస్ తెచ్చారు. కానీ అప్పటికి లేట్ అయిపోయింది. ఆ టైంలో శాంసంగ్ కి 40% మార్కెట్ షేర్ ఉంటే ఒనిడాకి జస్ట్ 2-3% మిగిలింది. సో అసలు ఒనిడా ఎందుకు ఫెయిల్ అయింది? మెయిన్ రీజన్స్ చెప్పనా? ఫ్యామిలీ గొడవలు. ఓనర్స్ కొట్టుకుంటే బిజినెస్ ఎవరు చూస్తారు? డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? అలాగే స్లో ఇన్నోవేషన్స్. లోకమంతా స్మార్ట్ టీవీస్ కి మారుతుంటే వీళ్ళు ఇంకా పాత టీవీస్ పట్టుకొని కూర్చున్నారు. లేటుగా నిద్రలు ఇచ్చారు. కానీ అప్పటికి టైం అయిపోయింది. నో ఐడెంటిటీ. ఆ డెవిల్ ని తీసేశాక ఒనిడాకి స్పెషల్ క్యారెక్టర్ ఏమీ లేకుండా పోయింది. అలాగే ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఒక దాని మీద ఫోకస్ పెట్టకుండా ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ, డివిడి అని చేద్దామని ఏదీ సరిగా చేయలేకపోయారు. అలాగే బ్యాడ్ సర్వీస్. ఇది మెయిన్. శాంసంగ్ లాంటి వాళ్ళు సర్వీస్ సెంటర్స్ పెట్టారు, ప్రతి చోట ఉంటాయి. కానీ ఒనిడా వాళ్ళు సర్వీస్ ని పట్టించుకోలేదు. టీవీ కొన్నాక రిపేర్ వస్తే దిక్కులేదు. మరి ఇప్పుడు ఒనిడా ఏం చేస్తుంది అని మీ అందరికీ డౌట్ రావచ్చు. కంపెనీ ఇంకా ఉంది, ఎంఐఆర్సి ఎలక్ట్రానిక్స్ పేరుతో నడుస్తుంది. మధ్యలో మళ్ళీ డెవిల్ ని తెచ్చారు, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడేదో తక్కువ రేట్ స్మార్ట్ టీవీస్ అమ్ముకుంటున్నారు, కానీ మార్కెట్లో పెద్ద వాల్యూ లేదు వాటికి. ఈ రోజు మీరు టీవీ షాప్ కి వెళ్తే శాంసంగ్, సోనీ, ఎంఐ, ఎల్జీ కనిపిస్తాయి, కానీ ఒనిడా కనిపించదు. 90s లో ఉన్న గ్లోరీ మొత్తం పోయింది ఈ ఒనిడాకి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మీరు బిజినెస్ చేస్తుంటే ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత పెద్ద బ్రాండ్ అయినా టైంతో పాటు మారకపోతే, ఇంకా ఇంటర్నల్ మేనేజ్మెంట్ సరిగా లేకపోతే ఒనిడా లాగా మాయమైపోవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇది ఒనిడా స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒనిడా గురించి ఏదైనా గుర్తుందా? మీ ఇంట్లో ఒనిడా టీవీ ఉండేదా? కామెంట్స్ లో చెప్పండి, నేను చదువుతాను. మా ఇంట్లో అయితే ఒనిడానే. మా ఫస్ట్ టీవీ ఒనిడానే, అందుకే నాకు బాగా గుర్తు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కానీ కమెంట్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ కి వచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి కంటెంట్ రాబోతుంది ఈ ఛానల్లో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకు మిత్రమా. అలాగే అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.